హలో ఎవ్రీవన్. ఈరోజు సండే కదా, మీ ఇంట్లో ఏం చేసుకున్నారు? మా ఇంట్లో అయితే ఖచ్చితంగా చికెన్ ఉండాలి. ఈరోజు చికెన్ నేను ఎలా చేసుకున్నాను, దోశల్లోకి అనమాట, టిఫిన్లోకి. ఫస్ట్ అయితే ఈ మసాలా దినుసులన్నీ వేసేసి ఊరికే డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఊరికే డ్రై రోస్ట్ చేసుకుంటే మనకి ఏంటంటే వాసన బాగుంటుంది. దాంతోపాటుగా కొంచెం ఎండు కొబ్బరి వేసాను ఈరోజు. అందులో కొంచెం అల్లం, దాంతోపాటుగా చిన్నులపై రెండు కలిపేసి నేను ఎప్పుడు మిక్సీ చేసుకుంటానండి. ఈరోజు ఈ రెసిపీకి ఇలా చేసుకుంటున్నాను. ఇందులో చాలా డిఫరెంట్ టైప్స్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి అదో పేస్ట్ అంత మెత్తగా అవ్వాలి. నేను ఈరోజు కుక్కర్లో చేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసేసుకొని, కొంచెం ఆయిల్ సరిపోతుంది. ఫస్ట్ కరివేపాకు వేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. కరివేపాకు వేసుకున్నాక అదో చూడండి, ఆ మసాలాలు కొద్దిగా ఫ్లేవర్ కోసమేనండి వేసేసుకుంటే, తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత టమోటాతో పాటు కొంచెం గ్రీన్ చిల్లీ యాడ్ చేశాను. ఇది కూడా కొంచెం మగ్గాలన్నమాట. మీరేం చేసుకున్నారు ఈరోజు కామెంట్ చేయండి. దాంతోనే నేను ఉప్పు వేశాను, కొంచెం పసుపు వేశాను అనమాట. ఉప్పు పసుపు వేస్తే ఏంటంటే బాగా మగ్గుతాయి మనకి. ఇది బాగా ఫ్రై అవుతున్నప్పుడే బాగా ఫ్రై చేసేసుకోవాలి. మీరు ఈరోజు ఏం చేశారు? ఈరోజు మీ టిఫిన్ ఏంటి? ఇవన్నీ కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే అడగండి. దీంట్లో వచ్చేసి 1 స్పూన్ వరకు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేయాలి. ఇది ఎందుకు అంటే, 1 స్పూనే ఎందుకు వేసానంటే, ఇది చికెన్కి బాగా ఫ్లేవర్ పడుతుంది. 1 స్పూన్ పెరుగు వేసాను నేను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు, దానివల్ల ఏముండదు. దాంతోపాటుగా కొంచెం చికెన్, నేను ఎప్పుడు స్కిన్లెస్ చికెన్ ట్రై చేయలేదండి. ఎప్పుడు స్కిన్లెస్ చికెనే ట్రై చేసేదాన్ని. ఈసారి మాత్రం విత్ స్కిన్తో తీసుకున్నాను. మీకే చికెన్ ఇష్టము? దాంతోపాటుగా అద్దో చూడండి, కొంచెం సేపు అలా పెట్టగానే వాటర్ వచ్చేస్తాయి మనకి. ఆ వాటర్ రాగానే మనం ఈరోజు నాకు త్వరగా అవ్వాలని చెప్పేసి కుక్కర్లో చేస్తున్నానండి. కుక్కర్ మూత పెట్టేశాను అనమాట. నేను కొంచెం సిమ్లోనే వండుకుంటానన్నీ. తర్వాత విజిల్ వచ్చేసింది. ఒక విజిల్ తర్వాత చూస్తే అదో చూడండి, మన కర్రీ ఎంత టెండర్గా ఉందో చూడండి. పీస్ కూడా బాగా బాయిల్ అయిపోతుందండి. ఇలా అయితే బాగా కుక్ అయిపోతుంది. దీన్ని ఇంకొంచెం వాటరీగా ఉంది కదా, ఆ వాటర్ అంతా కొంచెం మనకి కన్సిస్టెన్సీ తగ్గేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేస్తున్నాను. మా ఇంట్లో కొంచెం మసాలాలు తక్కువ తింటారు కాబట్టి నేను కొంచెం తక్కువ వేస్తున్నాను. మీరు ఇంకొంచెం వేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టుగా. నేను 3 స్పూన్స్ వరకు యాడ్ చేశానండి. యూజువల్గా అయితే 5-6 స్పూన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. దాంట్లో ఒక 2 స్పూన్స్ కారం యాడ్ చేశాను. కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఈ కారం కూడా మేము ఎప్పుడూ గ్రైండ్ చేసిన కారం, మిల్లు దగ్గర తెచ్చుకున్న కారం వేసుకుంటాం. సో మాది కొంచెం కూర కారం ఎలా చెప్పాలంటే కలర్ తక్కువ ఉంటుంది బయట కారంతో కంపేర్ చేసుకుంటే. కానీ టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. తర్వాత ఇందులోనే కొంచెంగా పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి. అలా కొంచెం ఎగిరిన తర్వాత, బాగా ఎగిరిపోయిన తర్వాత మనం యూస్ చేసుకోవచ్చు. ఇంకా కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ కర్రీలోకి నేనేం చేసుకున్నానంటే, ఫస్ట్ దోశలు వేసామన్నమాట. అదండి, ఈరోజు దోశలు బాగా వచ్చాయి కూడా. దోశలు వేసేసి ఆ దోశల్లోకి ఈ కర్రీ అండి ఈరోజు. మీరేం చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి ప్లీజ్. కొత్తగా వస్తున్నాను కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్లో మీకు ఇంకా ఏం కావాలో అడగండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.